ద్వారకా తిరుమల మండలం మత్తేవారిగూడెంలో దారుణం చోటు చేసుకుంది. చేతబడి చేసిందనే నెపంతో ఓ వృద్ధురాలి పళ్లు పీకేసిన బంధువులు గాయపడిన ఆమెను వెంటనే పోలీసులు హాస్పిటల్కి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. ద్వారకా తిరుమల మండలం మత్తేవారి గ్రామానికి చెందిన మద్ది రామమ్మ అనే వృద్ధురాలు బంధువుల చంటి పిల్లలు ఇటీవల అనారోగ్యాన్ని పాలయ్యారు. అయితే వారు అనారోగ్యానికి గురి కావడానికి మద్ది రామమ్మ చేతబడి చేసిందని నమ్మిన బంధువులు ఆమెను పిలిచి కటింగ్ ప్లేయర్తో నోట్లో పళ్లను పీకేశారు. అయితే అక్కడున్న తెలిసిన వారు కొందరు స్థానికులు వెంటనే సమాచారాన్ని పోలీసులకు అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన మద్ది రామమ్మను పోలీసు వాహనంలోనే భీమడోలు ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందించారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురుపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు ప్రారంభించి వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తామని భీమడోలు సిఐ బీబీ రవికుమార్, ఎస్ఐటి సుధీర్ తెలిపారు. ఓకే, ఈరోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో మత్తేవారిగూడెం విలేజ్లో గుండుగంటి మద్దిరామమ్మ అనే ఒక మిడిల్ ఏజ్డ్ లేడీకి సంబంధించినటువంటి పళ్ళు పీకేయడం జరిగిందనే సమాచారం ఎస్ఐ గారికి రావడం జరిగిందండి. దీనికి సంబంధించి ఎస్ఐ గారు వెంటనే రెస్పాండ్ అయ్యి ఆ విలేజ్కి వెళ్ళి ఎవరైతే గాయపడి ఉన్నారో పళ్ళు పీకేశారని ఎవరైతే చెప్పారో ఆవిడని వెంటనే రెస్క్యూ చేయడం జరిగింది. అలాగే ఆవిడని హాస్పిటల్కి షిఫ్ట్ చేసి పోలీస్ వెహికల్లోనే హాస్పిటల్కి షిఫ్ట్ చేసి ఆవిడకి ట్రీట్మెంట్ అందజేయడం జరిగింది. తర్వాత పూర్తి వివరాలు ఎస్ఐ గారు తర్వాత తెలుసుకోవడం జరిగింది ఆవిడ వద్ద నుంచి. విషయం ఏంటంటే వీళ్ళ కుటుంబంలోనే బంధువుల్లోనే ఈవిడికి వరుసకి మేనమామ కొడుకు అయ్యేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో రాజశేఖర్ అనే వ్యక్తికి సంబంధించినటువంటి కుటుంబంలో చిన్నపిల్లలకి ఆరోగ్యం బాగోకపోవడంతో ఎవరో చేతబడి చేశారనే ఒక అనుమానంతో ఈ కుటుంబ సభ్యులందరూ కలిసి ఈవిడి మీద అనుమానంతో ఈవిడిని కూర్చోబెట్టడం జరిగింది. కూర్చోబెట్టి పెద్దల సమక్షంలో అడగడానికని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఆ విషయంలో కొంచెం గొడవ జరగడం, దానికి సంబంధించి పళ్ళు పీకితే ఏ విధమైనటువంటి చేతబడి కానీ అలాంటిది ఇంకేమీ జరగదనే ఉద్దేశంతో వీళ్ళు ఆ దగ్గరలో ఉన్నటువంటి ఒక కటింగ్ ప్లేయర్ తీసుకుని ఆవిడ పళ్ళ మీద దాడి చేసి పళ్ళని విరగొట్టడం జరిగిందండి. దీనికి సంబంధించి వెంటనే సమాచారం వచ్చిన వెంటనే పోలీసు రెస్పాండ్ అయ్యారు. అట్ ద సేమ్ టైం విలేజ్లో కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం తెలుసుకుని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరిగింది, ఏ విధమైనటువంటి ఫర్దర్ ఇష్యూస్ లేకుండా ఉండే విధంగాను. కేసులో ఎవరైతే పాల్గొన్నారో ముగ్గురు, ఆ కుటుంబ సభ్యులు ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురిని కూడా కేసు బుక్ చేయడం జరుగుతుంది. దాన్ని చట్టపరంగా వాళ్ళ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుందండి. దీనికి సంబంధించి ఏ విధమైనటువంటి అపోహలు కానీ మరొక అపనమ్మకాలు కానీ కలిగి ఉండాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ అండి.